భారత్ జోడో యాత్రతో బీజేపీలో వణుకు పుట్టింది అన్నారు ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ శుంకర్ పద్మశ్రీ. అధికార దాహంతోనే బీజేపీ, టీడీపీ, జనసేన కూటమిగా ఏర్పడిందన్నారు. కూటమి కోసం పవన్ కళ్యాణ్ బ్రోకరిజం చేశాడంటూ ఘాటుగా ఆరోపించారు. బీజేపీకి జగన్ దత్తపుత్రుడైతే చంద్రబాబుకు పవన్ దత్తపుత్రుడని విమర్శించారు. కాంగ్రెస్ వస్తేనే ఏపీకి ప్రత్యేక హోదా సాధ్యమన్నారు. ఏలూరులో జిల్లా కాంగ్రెస్ పార్టీ సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు శుంకర్ పద్మశ్రీ. మోడీ గారు ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా విభజన హామీలు ఇస్తాము అని చెప్పి మాట ఇచ్చాడా? పోలవరాన్ని పూర్తి చేస్తాను అని చెప్పి హామీ ఇచ్చాడా? 32 మంది ప్రాణ త్యాగాలతో ఏర్పాటు చేసుకున్నటువంటి వైజాగ్ స్టీల్ ప్లాంట్ని కార్పొరేట్ శక్తులకి అమ్మేస్తూ ఈ రోజున దాన్ని అమ్మకుండా నిలబెడతాను అని చెప్పి మోడీ గారు మాట ఇచ్చారా? వెనకబడిన ప్రాంతాలకి నిధులు కేటాయిస్తాను అని చెప్పి మాట ఇవ్వటం జరిగిందా? అమరావతి రాజధాని స్వయంగా ప్రధానమంత్రి హోదాలో శంకుస్థాపన చేసి ఆ రోజున మట్టి నీళ్లు తీసుకువచ్చి 5 కోట్ల ఆంధ్రుల నోట్లో మట్టి కొట్టి వెళ్ళినటువంటి ప్రధానమంత్రి దాన్ని అభివృద్ధి చేయకుండా 143 కేంద్ర ప్రభుత్వ సంస్థలకి కనీసం శంకుస్థాపన చేయకుండా వాటిని నిర్మాణం చేయకుండా ఈ రోజు వరకు కూడా ఆంధ్ర రాష్ట్రానికి ద్రోహం చేసి 1600 రోజులుగా అమరావతి రాజధాని కోసం భూములు త్యాగం చేసినటువంటి రైతులు నిద్రాహారాలు మాని ప్రాణాలు కోల్పోతూ ఉద్యమం చేస్తూ ఉంటే ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఈ రోజున అన్యాయం చేస్తున్నటువంటి మోడీకి మీరు ఏ విధంగా మద్దతు ఇస్తూ ఉన్నారు అని చెప్పి చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఉన్నారు. చాలా కష్టపడి మధ్యవర్తిత్వం వహించాడంట, కాళ్ళు పట్టుకున్నాడంట ఈ కూటమిని ఏర్పాటు చేయడం కోసం. అంటే నువ్వు బ్రోకర్లా వ్యవహరిస్తూ ఉన్నావా పవన్ కళ్యాణ్? ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా విభజన హామీలు అమలు చేయడానికి నువ్వు మోడీ కాళ్ళు పట్టుకుని ఉంటే, పోలవరాన్ని పూర్తి చేయించడానికి నువ్వు మోడీని బ్రతిమాలి ఉంటే, వైజాగ్ స్టీల్ ప్లాంట్ని అమ్మకుండా ప్రాధేయపడి ఉంటే, అమరావతి రాజధాని నిర్మాణం చేయటానికి నువ్వు చేతులు జోడించి అతన్ని నిర్మాణం చేసే విధంగా చర్యలు చేపట్టి ఉంటే, కొత్తగా పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్కు తీసుకొచ్చి మరి మన యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా నువ్వు గనక మోడీతో మరి మధ్యవర్తిత్వం వహించుంటే నిన్ను నెత్తిన పెట్టుకునేవాళ్ళం, అందరూ కూడా గౌరవించి ఉండేవాళ్ళు. సిగ్గు లేకుండా ఈ రోజున జైల్లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడిని లొంగదీసుకుని భయపెట్టి కేసులకి పొత్తు పెట్టుకుని కేవలం అధికారంలోకి రావాలి అన్న కాంక్షతో మాత్రమే భారతీయ జనతా పార్టీ, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఉర్రూతలాగుతూ ఉన్నారు అన్న విషయం ఈ రాష్ట్ర ప్రజలకు అర్థమైపోయింది. చంద్రబాబు నాయుడికి దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ అయితే మోడీకి దత్తపుత్రుడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఎప్పుడో నిర్మలా సీతారామన్ గారు చెప్పారు. అంటే చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి, పవన్ కళ్యాణ్ ఎవ్వరికి ఓటు వేసినా సరే అది భారతీయ జనతా పార్టీకి ఓటు వేసినట్టే. ఈ రోజున భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ, అమిత్ షా నేతృత్వంలో ప్రతిపక్షాలపైన దాడులు చేస్తూ వ్యవస్థల్ని అడ్డం పెట్టుకుని ఈడీని, ఇన్కమ్ ట్యాక్స్ని, సిబిఐని ఉపయోగించుకొని భయపెట్టినంత మాత్రాన మేము భయపడట్లేదు. మోడీ గారు